వాసుకి అనే సర్పాన్ని దేనికి ఉపయోగించారు? సముద్ర మథనానికి. దేన్ని ఉపయోగించారు? సముద్ర మథనానికి. సముద్ర మథనం పక్కకు ఇటు పక్క ఎవరున్నారు? రాక్షసులు ఉన్నారు. ఇటు పక్క ఎవరున్నారు? దేవతలు ఉన్నారు. వెరీ నైస్, వెరీ నైస్, గుడ్. ఈ మధ్యలో ఉన్నది ఏంటి? సుమేరు పర్వతం. సుమేరు పర్వతం ఎక్కడ ఉన్నది? నేపాల్లో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అయితే ఇక్కడ ఈ కంకణంకు ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే, ఇది రాక్షసులు అంటే ఎవరు? రాక్షసులు అంటే ఎవరు? ఇక్కడ ఎవరైనా ఉన్నారు రాక్షసులు? రాక్షసులు అంటే కొమ్ములు పట్టుకొని ఇట్లా కూరలు పట్టుకొని ఉండేటి వాళ్ళే రాక్షసులు కాదు. ఒక మంచి కార్యక్రమానికి వచ్చి దాన్ని విఘ్నం చేయాలి అని ఆలోచన ఉన్న వాళ్ళందరూ రాక్షస ఆలోచన ఉండాలి. ఇటుపక్క అమృతం మన దేవతలు ఉన్నారు. ఈ దేవతలు ఏం ఆలోచన ఉంటుంది? పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. ఇటుపక్క నెగటివ్ థింకింగ్ ఉంటుంది. ఈ పాజిటివ్ థింకింగ్ అంతా కూడా డెవలప్ చేసుకున్నట్టయితే ఫస్ట్ వెళ్ళింది ఏంది? విషం, తర్వాత ఐశ్వర్యాలు, లక్ష్మీదేవి, సమస్త దేవతలకు ఉపయోగపడే పాజిటివ్ ఎనర్జీ ధన్వంతరి వెళ్ళింది. తర్వాత చివరికి అమృతం వెళ్ళింది. అంటే ఇక్కడ కింద కూర్చున్నాళ్ళు, మీద కూర్చున్నామా? టైం ఎంత అవుతుంది? ఇంటికి పోవాలి. పాల ఆయన వస్తాడు, పాల గిన్నె బయట పెట్టి వచ్చావా? సిలిండర్ ఆఫ్ చేసి వచ్చావా? ఇవన్నీ థింకింగ్ కాదు. ఇక్కడ మనం భగవంతుని చరణాల మీద మనస్సు పెట్టి ఏ నామ సంకీర్తనం చేసినా మనకు రత్నైర్మహార్ఘైర్తు సుసున్నదేవా నభేజిరే భీమ విషేణ భీతిం సుధాం వినా నత్రయయుగ్విరామం నిశ్చితార్థాత్ విరమంతి ధీరాః. మీరందరూ కూడా పాజిటివ్ ఎనర్జీ పొందాలని ఇక్కడ అంటే మన సనాతన హిందూ ధర్మం చాలా 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 గొప్పది. ఇప్పుడు మన జనార్దన్ రావు స్వామికి ఇక్కడ కూర్చున్నారు, ఖర్చు పెట్టారు.